in the buccal cavity. The next part is tongue. So tongue is attached floor of the buccal cavity. So floor region అంటే మామూలుగా రూఫ్ రీజన్ ఫ్లోర్ రీజన్ ఉన్నాయి. ఫ్లోర్ రీజన్లో బకల్ క్యావిటీలో మన టంగ్ ఉంటాయి. సో ఇట్ ఈస్ యాంటీరియర్లీ ఫ్రీ మూవబుల్. సో ఇట్ ఈస్ a sense organ, completely muscular, attached to the buccal cavity with the help of tissue fold, that is frenulum. So tongue is a sense organ, freely movable and muscular, made up of with smooth muscles. Even though skeletal muscles, even though it is made up of skeletal muscle, it does not attach any type of bones. It just attached with the help of a small tissue fold, that is a frenulum. So anteriorly it is freely movable, but floor of the buccal, it is situated on the floor of the buccal cavity. Sense organ, sensory in a function, it detects taste. So if you want to see the structure of tongue, మనకి కరెక్ట్గా బకల్ క్యావిటీ ఫ్లోర్లో నుంచి ఈ బేస్ రీజన్ ఉంటుంది. సో స్టార్టింగ్ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ని ఫ్లోర్ అంటే ఫ్రెన్యులం పార్ట్ అటాచ్ అయ్యే రీజన్ ఏమంటారంటే బేస్ రీజన్ అంట. రిమైనింగ్ పార్ట్ అంతా, సో ఈ యాంటీరియర్ పార్ట్ ఏదైతే ఉందో యాంటీరియర్ పార్ట్ వరకు మనం ఈ రీజన్ని చెప్తాం. అంటే ఇదేమో ఫ్రీలీ మూవబుల్ ఉంటే ఈ పార్ట్ బేస్ ఏదైతే ఉందో ఫ్రెన్యులం పార్ట్తో ఓరల్ క్యావిటీ లోపల బకల్ క్యావిటీకి అటాచ్ అయి ఉంటుంది బేస్. సో ఈ బేస్లో మనకు కావాల్సినటువంటి రీజన్ ఏదైతే ఉందో ఫ్రెన్యులం అటాచ్ అయింది. నార్మల్గా టంగ్ స్మూత్ మజిల్ స్కెలిటల్ మజిల్తో ఫామ్ అయినప్పటికీ ఎలాంటి బోన్ కానీ ఇది అటాచ్ అయి ఉంటుంది. ఓన్లీ ఫ్రెన్యులం హెల్ప్తో బకల్ క్యావిటీ ఫ్లోర్ మీద ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది. అలా మూవ్ అవుతూ ఉండటం మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ఫంక్షన్స్ అప్పుడు చూస్తాం. సో ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ఆన్ ది బేస్ ఆఫ్ ది టంగ్, సో ఇక్కడ మనకి టంగ్ యొక్క రీజన్ పైన చాలా ప్యాపిల్లే ఉంటాయి. సో స్మాల్ ప్యాపిల్లే ఆర్ ప్రెసెంట్. సో దోస్ ప్యాపిల్లే కన్సిస్ట్ ఆఫ్ టేస్ట్ బడ్స్. సో ఆ టేస్ట్ బడ్స్ ఉండటం అనేది మనం వీటి మీద అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ప్యాపిల్లే ఏదైతే ఉందో మనం ప్యాపిల్లే ఈజ్ అ ప్లూరల్, ప్యాపిల్లా ఈజ్ సింగులర్. సో 3 types ఆఫ్ ప్యాపిలేస్ ఉంటాయి టంగ్ మీద. సో నెంబర్ ఆఫ్ బర్డ్స్ ఉన్నప్పటికీ నెంబర్ ఆఫ్ ప్యాపిలేస్ ఉన్నట్టునే మనకి 3 types ఆఫ్ టేస్ట్ బడ్స్ అనేవి మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఏంటి ఆ టేస్ట్ బడ్స్ ఏంటి, అవి ఎలా ఉంటాయి అనేది మనం ఇక్కడ చూద్దాం. సో ప్యాపిలేస్ ఉన్నాయి. ప్యాపిలేస్ కన్సిస్ట్ ఆఫ్ టేస్ట్ బడ్స్. సో దే డిటెక్ట్ ద టేస్ట్. సో టేస్ట్లో మనకి సంబంధించినంత వరకు ఈ టంగ్ రీజన్లో ఈ బేస్ పార్ట్లో బేస్ ఆఫ్ ది టంగ్ కూడా మనకి ఇలాంటి ఇన్వర్టెడ్ వి షేప్లో సర్కంవెలేట్ ప్యాపిల్లే ఉంటుంది. సర్కంవెలేట్ ప్యాపిల్లే అని ఎందుకు అంటున్నా మీరు అర్థం చేసుకోండి. న్యూమరస్ ఉన్నాయి. సో చూడటానికి ఎలా ఉన్నాయంటే ఇన్వర్టెడ్ ఫామ్లో ఉన్నాయి. సో ఒక టేస్ట్ బర్డ్ ఫామ్ అయితే మనకు వచ్చేసింది. సో బేస్ రీజన్ ఏమున్నాయి, సర్కంవెలేట్ ప్యాపిల్లే, సర్కంవెలేట్ papillae. So their number is 8 to 12 in number, arranged in inverted V shape. సో చూడటానికి మనకి తిరగదిప్పినటువంటి V షేప్ లాగా, అంటే ఇటు నుంచి ఇటువైపు ఉంది కాబట్టి ఇన్వర్టెడ్ V షేప్ అంట. సో ఈ సర్కంవెలేట్ ప్యాపిల్లే ఏవైతున్నాయో మ్యాక్సిమం ఇలా ఉన్నటువంటి రీజన్స్.
తర్వాత సెకండ్ టైప్ ఆఫ్ ప్యాపిల్లే, దట్ ఈస్ ఫంజిఫార్మ్ papilla. Then third one, filiform papillae. సో ఫంజిఫార్మ్ ప్యాపిల్లే ఏవైతే ఉన్నాయో ఈ రీజన్లో అంటే యాంటీరియర్ ఎండ్ ఆఫ్ ది టంగ్. యాంటీరియర్ ఎండ్ ఆఫ్ ది టంగ్ అంటే చూడము. సో ఈ యొక్క ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ అంతా మనకి కొంచెం సర్కమ్వెల్లెట్ కంటే కొద్దిగా తక్కువగా ఈ ఏరియాలో మనకు ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఫంజిఫార్మ్ ప్యాపిల్లే. ఫంజిఫార్మ్ ప్యాపిల్లే. అలా కాకుండా మనకి ఈ బేస్ ఏదైతే ఉందో కరెక్ట్గా మిడిల్లో ఇలా కొన్ని ప్యాపిల్లెస్ ఏవైతే ఉన్నాయో ఈ సర్ఫేస్లో ఈ ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క చిన్న చిన్న ప్యాపిల్లెస్ ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఫిలమెంటస్ లాగా ఫిలిఫార్మ్ ప్యాపిల్లే. ఫిలిఫార్మ్ ప్యాపిల్లే. సో 3 types ఆఫ్ ప్యాపిల్లే ఆర్ అరేంజ్డ్ ఆన్ ది టంగ్. సో చూడండి, సర్కమ్వెల్లెట్ ప్యాపిల్లే ఏ రీజన్లో ఉంది? బేస్ రీజన్లో, బేస్ ఆఫ్ ది టంగ్ దగ్గర అరేంజ్ అయింది. అలా కాకుండా ఫంజిఫార్మ్ ఏదైతే ఉందో ఈ ఫంజిఫార్మ్ ప్యాపిల్లే వచ్చేసి మనకి యాంటీరియర్ మార్జిన్ చుట్టూ ఉంది. యాంటీరియర్ మార్జిన్. ఫిలిఫార్మ్ వచ్చేసి ఆన్ ది టంగ్ సర్ఫేస్ పైన ఉన్నటువంటివి ఈ యొక్క ఫిలిఫార్మ్. సో 3 types ఆఫ్ టేస్ట్ బడ్స్ ఉన్నాయి. సపోజ్ ఈ టేస్ట్ బడ్స్ అన్ని ఈ ప్యాపిల్లెస్ అన్ని టేస్ట్ని డిటెక్ట్ చేసినట్లయితే ఆ టేస్ట్ ఏ రీజియన్లో ఎలాంటి సెన్సేషన్ అనేది ఉంటుంది అనేది చూద్దాం. సో టిప్ ఆఫ్ ది టంగ్ మనకి ఏం తెలుస్తుందంటే స్వీట్నెస్. దెన్ ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ పర్టికులర్ ఏరియా అంతా కూడా ఈ యొక్క మిడిల్ ఈ ప్లేస్ అంతా కూడా సాల్ట్ని మనం డిటెక్ట్ చేస్తాం. సో ఇక్కడ సోర్ డిటెక్షన్ అనేది ఇక్కడ చూడొచ్చు. ఈ పర్టికులర్ ఏరియా అంతా బిట్టర్నెస్. ఆ బిట్టర్నెస్ ఏదైతే ఉందో ఆ బిట్టర్నెస్ అంతా కూడా మనకి ఈ ఏరియాలోనే తెలుస్తుంది. సో ఉన్నటువంటి టంగ్లో ఉన్నటువంటి రీజన్స్లో ప్యాపిల్లెస్ ఉన్నాయి. దాంతోపాటు టేస్ట్ని ఐడెంటిఫై చేసేటువంటి ఒక పర్టికులర్ రీజన్స్లో ఏ టైప్ ఆఫ్ టేస్ట్ ఎక్కడ తెలుస్తుంది మనం దీంట్లో చూడవచ్చు. సో మనకి వీటన్నిటిలో సర్కమ్వెల్లెట్ ఎక్కువ ఉన్నాయి. దాని తర్వాత కొంచెం నెంబర్ తక్కువగా ఫంజిఫార్మ్ ప్యాపిల్లే ఉంటాయి. ఫంజిఫార్మ్ యాంటీరియర్ మార్జిన్లో ఉన్నప్పటికీ ఈ ఫంజిఫార్మ్ని ఎలా చెప్తామంటే దీస్ ఆర్ కీమో రిసెప్టార్స్. దే రెస్పాండ్ టు ది కెమికల్. కీమో రిసెప్టార్స్గా చెప్తాం. సో ఫిలిఫార్మ్ ఏవైతున్నాయో దేర్ ఈజ్ నో టేస్ట్ బడ్స్ ఇన్ దిస్. టేస్ట్ బడ్స్ అనేవి వీటికి ఉండవు. బట్ ఈ ఫిలిఫార్మ్ కొంతవరకు ఇలా. సో ది 3 types ఆఫ్ ప్యాపిల్లే మనం ఇక్కడ చూస్తాం. సర్కమ్వెల్లెట్ ప్యాపిల్లే, ఫంజిఫార్మ్ ప్యాపిల్లే, ఫిలిఫార్మ్ ప్యాపిల్లే. సో ఫంక్షన్స్ ఆఫ్ టంగ్ మనం చూసినట్లయితే ఏమేమి ఫంక్షన్స్ ఉండొచ్చు అనేది అబ్జర్వ్ చేస్తే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టంగ్ ఈజ్ ఎ సెన్సరీ ఆర్గన్. ఆన్ ది టంగ్ వీ హ్యావ్ సీన్ సమ్ టేస్ట్ బర్డ్స్. దోస్ ఆర్ గస్టేటోరో రిసెప్టార్స్. దే డిటెక్ట్ టేస్ట్. సో టంగ్ దేని పనికి వస్తుంది? బాగా ఉన్నటువంటి యూజ్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దే డిటెక్ట్ టేస్ట్ డిటెక్షన్ పనికి వస్తుంది. సో ఎలాంటి టేస్ట్ ఉంటుంది అంటే అవన్నీ తెలియటానికి మనకి టేస్ట్ డిటెక్షన్కి టంగ్ యూజ్. సో దానికోసం ఇక్కడ ఉండేటువంటి ఏంటి అంటే గస్టేటరో రిసెప్టార్స్ అనేవి ఉంటాయి. అలా కాకుండా ఫుడ్ ప్లస్ సెలైవా, రెండు మిక్స్ అవటం కోసం. సో ఈ రెండింటిని మిక్సింగ్ ఆఫ్ ఫుడ్ విత్ సెలైవాతో చేయడం కోసం ఆటోమేటిక్గా మనకి ఏం కావాలంటే టంగ్ ఉంటుంది. సో టంగ్ క్లీన్ ఆల్ ది టీత్. సో ఆ టీత్ అన్నిటిని క్లీన్ చేస్తూ ఆర్టికులేట్ అలా రొటేట్ అవుతూ ఫ్రీగా మూవబుల్ ఉండటం వలన ఫుడ్ మిక్సెస్ విత్ సెలైవా విత్ ద హెల్ప్ ఆఫ్ టంగ్. సో దానికి యూజ్ అవుతుంది. At the same time, deglutition or swallowing. సో మనం ఫుడ్ తీసుకోవడానికి, ఫుడ్ మింగటం కోసం కూడా సో టంగ్ అనేది యూజ్ అవుతుంది. సో టేస్ట్ డిటెక్షన్కి యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మిక్సెస్ ద సెలైవా విత్ ఫుడ్ మిక్సెస్ విత్ సెలైవా. సో డిగ్లూటేషన్ అండ్ స్వాలోయింగ్ కూడా యూజ్ అవుతుంది. సో ఆ 3 partsతో పాటు ఈ యొక్క టీత్ మొత్తాన్ని టంగ్ క్లియర్ చేస్తుంది. కాబట్టి టంగ్ ఉన్నటువంటి ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ నేమ్ ఏంటంటే యూనివర్సల్ టూత్ బ్రష్. టంగ్ ఈజ్ కాల్డ్ యాజ్ యూనివర్సల్ టూత్ బ్రష్. సో యూనివర్సల్ టూత్ బ్రష్ అనేది టంగ్ ఉన్నటువంటి నిక్ నేమ్ అన్నమాట. సో లాస్ట్ అండ్ ఫార్మోస్ట్ టంగ్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ ది కమ్యూనికేషన్
సో ఆర్టికులేషన్ ఆఫ్ స్పీచ్, ఇట్ హెల్ప్స్ ఇన్ ది ఆర్టికులేషన్ ఆఫ్ స్పీచ్. ఆర్టికులేషన్ ఆఫ్ స్పీచ్ కూడా మన టంగ్ అనేది యూజ్ అవుతుంది. సో ఎట్లా ఉంటుంది ఒకసారి రీకాల్ చేసుకుంటే, టంగ్ ఈజ్ ఏ ఫ్రీ మూవబుల్. సో posteriorly fixed with frenulum, which is tissue. Tongue is made up of with skeletal muscle. There is no support of any bones. Even though it is made up of skeletal muscle, there is no support of any bones. So at the same time, base is fixed with frenulum. Then anterior part is movable, freely movable. It is a sense organ. So here we will see circumvallate papillae. At the same time, fungiform, filiform. So circumvallate papillae V-shaped and fungiform chemoreceptors. Filiform, there is no taste buds. Maybe they are very small. So functions of tongue చూస్తే డిటెక్షన్ ఆఫ్ టేస్ట్, గస్టేటరీ రిసెప్టార్స్గా పనికొస్తాయి. ఐ థింక్ ఇట్స్ వర్త్ రైటింగ్. గస్టేటరీ రిసెప్టార్స్ దేన్ని డిటెక్ట్ చేస్తాయి అంటే టేస్ట్ని డిటెక్ట్ చేస్తాయి. ఎందుకంటే ఇది సెన్స్ ఆర్గన్ కాబట్టి టేస్ట్ని సెన్స్ ఏదైతే ఉందో సెన్సరీ న్యూరాన్స్ ద్వారా ఆటోమేటిక్గా సిఎన్ఎస్ పాస్ అవుతుంది. సో దానికంతా మనకు కావాల్సినటువంటి ఆల్ఫాక్టరీ గస్టేటరీ రిసెప్టార్స్ ఉంటాయి. సో ఆ గస్టేటరీ రిసెప్టార్స్ అన్ని టేస్ట్ని డిటెక్ట్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం ఫుడ్ని దేంతో సెలైవ్తో మిక్స్ చేస్తుంది. సో సెలైవ్ దేంతో మిక్స్ అంటే ఫుడ్ సెలైవ్ మిక్స్ అవడానికి టంగ్ యూజ్ అవుతుంది. డిగ్లుటేషన్ అండ్ స్వాలోయింగ్, మింగటానికి డిగ్లుటేషన్కి స్వాలోయింగ్కి యూజ్ అయ్యేటువంటిదే టంగ్. సో అన్ని టీత్ని క్లీన్ చేస్తుంటుంది కాబట్టి ఆల్సో కాల్డ్ యాజ్ యూనివర్సల్ టూత్ బ్రష్. సో యూనివర్సల్ టూత్ బ్రష్ అనేది మనల్ని రెగ్యులర్గా ఎక్కడన్నా ఆబ్జెక్టివ్ ఓరియంటల్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. దెన్ కమ్యూనికేషన్, ఆర్టికులేషన్ ఆఫ్ స్పీచ్ ఈజ్ కనెక్టెడ్ బై ది టంగ్. అది మనకి టంగ్ పరంగా మనం కవర్ చేయాల్సింది. సో ఏ రీజన్లో ఉంది? ఫ్లోర్ ఆఫ్ ది బక్కల్ క్యావిటీ. సో ఫ్లోర్ ఆఫ్ ది బక్కల్ క్యావిటీకి మనకి కావాల్సినటువంటి టంగ్ అనేది మూవ్ అయింది. థ్యాంక్ యూ.